వర్షాలు దంచి కొడుతున్నాయి. రోడ్లపై భారీగా వర్షం నీరు నిలిచిపోయింది. అరగంట వర్షంతో చెరువులను తలపిస్తున్నాయి రోడ్లు. సాగర్ అపోలో హాస్పిటల్, సోనీ వరల్డ్ దగ్గర భారీగా వరద నీరు వచ్చి చేరుకుంది. దీంతో అక్కడ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ట్రాఫిక్ జామ్ అయింది. భారీగా ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ట్రాఫిక్ విషయంలో పలు సూచనలు జారీ చేశారు పోలీసులు. ఇప్పటికీ మరో 5 రోజుల పాటు బెంగళూరుకు వర్ష సూచన జారీ చేసింది భారత వాతావరణ శాఖ. ఈ నెల 7 వరకు వర్ష సూచన చేసింది ఐఎండీ. ఈ నెల 7న బెంగళూరులో భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు చెప్పుకొచ్చింది. ఇటు మధ్యప్రదేశ్, మరి ముఖ్యంగా మహారాష్ట్ర నుంచి ఇటు ఒడిశా, వెస్ట్ బెంగాల్ వరకు కూడా ఒక ఉపరితల ఆవర్తనం కంటిన్యూ అవుతోంది. ఆ ఉపరితల ఆవర్తన ప్రభావం ఇటు కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మీద కూడా కంటిన్యూ అవుతోంది. ఈ నేపథ్యంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి బెంగళూరులో. కర్ణాటకకు సంబంధించి మరి ముఖ్యంగా బెంగళూరులో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యం. సో ఇటువంటి పరిస్థితుల్లోనే అక్కడ ప్రభుత్వం కూడా అడ్వైజరీస్ జారీ చేయడం జరిగింది. మరి ముఖ్యంగా భద్రప్ప లేఅవుట్, హెబల్స్కి సంబంధించి భద్రపుర లేఅవుట్, దాంతోపాటు హెబల్ ఫ్లైఓవర్, టిన్ ఫ్యాక్టరీ, కేఆర్పురం, ఎన్జీఈఎఫ్, అలాగే మరాతహల్లి, మిగిలిన ప్రాంతాలకు సంబంధించి నగరంలోని మిగిలిన ప్రాంతాల్లో కూడా భారీ వర్షం అక్కడ కురిసింది. ఈ నేపథ్యంలోనే అక్కడ ట్రాఫిక్ జామ్ కూడా అయింది. ఇదే నేపథ్యంలో ఐఎండీ, ఇండియా మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ బెంగళూరుకు సంబంధించి డైరెక్టర్ సిఎస్ పాటిల్ కూడా రియాక్ట్ అయ్యారు. ఉపరితల ఆవర్తన ప్రభావం ఇటు కన్యాకుమారికి సంబంధించి, అలాగే సౌత్ ఇంటీరియర్ కర్ణాటక ఉంది. ఈ నేపథ్యంలోని లైట్ టు మోడరేట్ రెయిన్ఫాల్ ఉందంటూ కూడా చెప్పుకొస్తున్నాయి. ఎక్కడెక్కడ అంటే కనుక శివమొగ్గ, చిక్మగళూరు, కొడగు, మైసూరు, చామరాజనగర, బెంగళూరు అర్బన్ గురువారం నాడు ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉందంటూ కూడా ఒక్కసారి మీరు చూడొచ్చు విజువల్లో. భారీ వర్షాల నేపథ్యంలో రోడ్ల మీదకు వర్ష నీరు ఏ స్థాయిలో నిలిచిపోయిందో. అటు మోటార్ బైక్లు అంటే బైక్లు రోడ్డు మీద నిలిచిపోయాయి. ఇక్కడ ముందుకు వెళ్ళలేని పరిస్థితి. ఆటోలోంచి విజువల్స్ మీరు చూడడం జరుగుతోంది. అది ఆటోగానే భావించవచ్చు. ఎస్, ఆటోగా భావించారు కదా, ఆటోలో విజువల్స్ మీరు చూస్తున్నారు. సాధారణంగా బస్ స్టాప్ అది, కానీ బస్ స్టాప్ కావచ్చు, రోడ్ల మీదకు భారీగా వర్ష నీరు వచ్చి చేరిపోయింది. దాంతోపాటు మోకాలి లోతు నీటిలో ప్రయాణికులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఆ నీటిని దాటి వెళ్లేందుకు నానా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. మరికొంతమంది అయితే రోడ్ల మీదే నిలిచిపోయారు. ఇక తప్పదు అనుకున్న వాళ్ళు ఆ వరద నీటి ప్రవాహాన్ని ఎదురెదుతూనే వాళ్ళు వెళుతున్న పరిస్థితి.